తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని బాబు నివాసంలో ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కలిశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అంశాలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా గతంలో టీడీపీలో పనిచేసిన వారే. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ సెటిలర్స్ ఓట్లతో విజయం సాధించారన్న ప్రచారం జరిగింది. అందుకే గెలిచిన ఎమ్మెల్యేలంతా టీడీపీకి సానుభూతి పరులుగానే ఉన్నారనే టాక్ ఉంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో పనిచేసి పార్టీని వీడిన వారు మళ్లీ టీడీపీకి వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలు సైతం కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని లీకులు ఇస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలవడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ చేస్తున్న లీకులకు ఎమ్మెల్యేల భేటీ బలం చేకూర్చినట్లయింది. అయితే పార్టీలో చేరుతారా లేదా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. బాబును కలిసిన ఎమ్మెల్యేలు మాత్రం మర్యాదపూర్వకంగానే కలిశామని పేర్కొంటున్నారు. ఏపీ సీఎంగా 4వసారి బాధ్యతలు తీసుకున్నందుకు కలిసి శుభాకాంక్షలు తెలిపామని వెల్లడించారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు సైతం కలిసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కలిశారు. అయితే వీరందరూ కూడా గతంలో టీడీపీలో పనిచేసిన వారే, గతంలో కూడా చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహితంగా ఉన్నవారే. సో అయితే ఇక్కడ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అంశాలు సుదీర్ఘంగా చర్చించినట్లు కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం గ్రేటర్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా గతంలో టీడీపీలో పనిచేసిన వారే. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ సెటిలర్ల ఓటుతో విజయం సాధించారన్న ప్రచారం కూడా జరిగింది. అందుకే గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా టీడీపీకి సానుభూతి పరులుగానే ఉన్నారనే టాక్ అయితే ప్రస్తుతం నడుస్తోంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో పనిచేసిన పార్టీని వీడిన వారు మళ్లీ టీడీపీకి గూటికి వస్తున్నారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిలో భాగంగా టీడీపీ నేతలు సైతం కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా లీకులు ఇస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలవడం పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ఇస్తున్న లీకులకు ఎమ్మెల్యేలు భేటీ బలం చేకూర్చినట్లయింది. అయితే పార్టీలో చేరుతారా లేదా అనే దాని మాత్రం స్పష్టత లేదు. బాబుని కలిసిన ఎమ్మెల్యేలు మాత్రం మర్యాదకు పూర్వకంగానే కలిశామని కూడా పేర్కొంటున్నారు. ఏపీ సీఎం గా 4వసారి బాధ్యతలు తీసుకున్నందున కలిసి శుభాకాంక్షలు తెలిపామని కూడా వెల్లడించారు. అయితే వెళ్లిన ఎమ్మెల్యేలలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అలాగే కుత్కొల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు సైతం కూడా ఆయన కలిసినట్లు కూడా సమాచారము. మరోవైపు నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నేను ఆయన 4వసారిగా కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో 4వసారి బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా కూడా ఎన్టీఆర్ వచ్చిన సందర్భంలో ఆయనని అక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఘన స్వాగతం తెలిపి సన్మానించిన నేపథ్యంలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసే.
తెలిసిందే. తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీ టీడీపీ, అదే టీడీపీ పార్టీని తెలంగాణ గడ్డపై మళ్ళీ నిర్మిస్తామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. యువ రక్తాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేస్తాను, పార్టీకి అన్ని వర్గాలకు కూడా వారికి ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా ఆయన ప్రకటించడం, త్వరలోనే పార్టీ నిర్మాణం చేస్తా తెలంగాణ రాష్ట్రంలో అని కూడా ఆయన కీలక కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ తెలంగాణలో టీడీపీ స్ట్రాంగ్ గా అవ్వబోతుందా అనే ఒక సంకేతం అయితే ప్రస్తుతం ఉంది. ఎందుకంటే నందమూరి తారక రామారావు 1982లో ఎప్పుడైతే పార్టీ స్థాపించారో ఆయన మొదటగా కూడా రూరల్ ఏరియాస్ లో రూట్స్ లోకి వెళ్లి ఆయన ముఖ్యంగా టీడీపీ పార్టీ మొదటి నుంచి కూడా బీసీ నేతలకు అత్యంత ప్రయారిటీ ఇచ్చింది. ఇప్పటికీ కూడా మనం ఉత్తర తెలంగాణలో చూసుకున్నా, ఇటు దక్షిణ తెలంగాణలో చూసుకున్నా కూడా టీడీపీకి ఇప్పటికీ కూడా స్టాంచ్ ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పటికీ కూడా టీడీపీకి ప్రజల నుండి కూడా అంత ఆదర అభిమానం కూడా ఉంది. కానీ ఎప్పుడైతే మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో ఆ ప్రారంభమైనప్పటి నుంచి కూడా కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సక్సీడ్ అయ్యారని చెప్పుకోవాలి. తెలంగాణ సెంటిమెంట్ తోని టీడీపీకి ఉన్న ఓటు బ్యాంక్ అంతా కూడా టీఆర్ఎస్ వైపు మళ్లించడంలో ఆయన సక్సీడ్ అయ్యారని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే టీడీపీ పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపైన అని ఆయన వ్యాఖ్యానించడం కూడా ఇప్పుడు రాజకీయాల్లో రోజు ఎలాంటి సమీకరణలు మారబోతున్నాయి అనేది కూడా ఒక సంకేతంగా కూడా అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, దానిలో భాగంగానే ఈ భేటీ జరిగింది అనుకోవచ్చా? నెక్స్ట్ అదే సందీప్, గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీ పోటీ చేస్తుందా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 సార్లు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇదే ప్రస్తావించారు. తెలంగాణలో మళ్ళీ పార్టీని పునర్నిర్మాణం చేస్తాము, తెలంగాణ గడ్డపైనే పుట్టింది టీడీపీ పార్టీ అని కూడా ఆయన 2-3 సార్లు ప్రస్తావించడము. దీని వెనుక డెఫినెట్ గా ఖచ్చితంగా కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా ప్రస్తుతము మనకి ఇది ఒక సంకేతంగా భావించవచ్చు. మరోవైపు ఏమో ఒక స్పెక్టివ్ గా ఒక నరేషన్ నడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కి చెందిన 6 ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్ లోకి జాయిన్ అవబోతున్నారు అనేది కూడా ప్రచారంలో ఉంది. వారిలో ముందుగా అనుకున్నట్టు ఆర్కేపుడి గాంధీ, అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తో పాటు ప్రకాష్ గౌడ్ తో పాటు ఆశ్చర్యకరంగా సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్లబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు గడిచిన కొద్ది రోజులుగా కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది రాష్ట్ర రాజకీయాల్లో. ఎందుకంటే వరుసగా సిరీస్ వైజ్ గా కూడా ఇప్పటికే 6 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకోగానే అర్ధరాత్రి ఏకంగా 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వెళ్లి అర్ధరాత్రి పూట పార్టీలో జాయిన్ అవ్వడము. ఇప్పుడు ప్రస్తుతం ఈ 6 ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వాలని కూడా చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే వీళ్ళు టచ్ లో ఉన్నారని, ఏ క్షణమైనా కూడా వీళ్ళు వెళ్లి పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే కొద్ది రోజులుగా కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈయన కోసము ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈయన కోసం ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి రాహుల్ గాంధీతో సంప్రదింపులు జరిపినట్టు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా కూడా అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీని కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా రిఫర్ చేశారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరి రోజుకి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గ్రేటర్ పై పట్టు సాధించడానికి కూడా ప్రయత్నిస్తా ఉంది. ఆశ్చర్యకరంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ రూరల్ ఏరియా అంతా కూడా గ్రామీణ ప్రాంతాలంతా కూడా కాంగ్రెస్ కోటు వేశాయి, కానీ అర్బన్ ఏరియాస్ అంతా కూడా బీఆర్ఎస్ కోటు వేశాయి. సో ఇప్పటికీ అర్బన్ లో కూడా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా చూసుకుంటే మీకు మెజారిటీ ఎమ్మెల్యే అంటే వీరు బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇలా కలవడంపై కేసీఆర్ స్పందించారా, లేకపోతే బీఆర్ఎస్ నేతలు స్పందించారా? అంటే ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు? అయితే ఇప్పుడు ఇక్కడ థింగ్ ఏంటంటే సందీప్, గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటిగా కూడా
ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారనే ఒక అపవాదం మూట కట్టుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ప్రకటించాడు, కాంగ్రెస్ ను గేట్ తెరిచే ఉంచాము, ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు అని కూడా ఆయన సంకేతం ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు వారికి కొన్ని సమస్యలు ఉండడము, దాంతో పాటు కొంతమందికి బిజినెస్లు ఉన్నాయి, ప్రస్తుతం కొంతమందికి బిల్స్ అనేటివి పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వాళ్ళు ప్రభుత్వంలో వెళ్లి జాయిన్ అవుతే, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో జాయిన్ అయితే తమకు పెండింగ్ లో ఉన్న బకాయిలు ఏమైనా వస్తాయేమన్న ఆశతో అటువైపు మొగ్గు చూపుతున్నారనేది కూడా మరోవైపు ప్రచారంలో ఉంది. సందీప్, శ్రీచరణ్, అంటే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి కూడా వస్తారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు టీడీపీ అధినేతతో భేటీ అయ్యారు. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించారా? సందీప్, ఇప్పుడు వీళ్ళు వెళ్లి కలిసిన వారంతా కూడా గతంలో టీడీపీలో పనిచేసిన వారే. వీళ్ళందరికీ కూడా టీడీపీ ప్లాట్ఫామ్ నుంచి ఎమ్మెల్యేలుగా కూడా గెలిచారు, టీడీపీ నుంచి బీఫామ్స్ తీసుకొని గెలిచారు. కాబట్టి వాళ్లకున్న పాత పరిచయంతో గతంలో కూడా వీరందరూ కూడా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పనిచేశారు. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఓల్డ్ బాస్ ని వెళ్లి కార్డియల్ గా కంగ్రాచులేట్ చేసి అలాగే వాళ్ళతోని కలిసి కాసేపు టైం స్పెండ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. కానీ ప్రస్తుతం మాత్రము అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపే ఈ ఎమ్మెల్యేలందరూ, మనం ఎవరైతే సదరు ఎమ్మెల్యేల పేర్లు తెలుపుకున్నామో వారే ప్రస్తుతం కాంగ్రెస్ లో వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది మనం వేచి చూడాల్సిందే. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.